రాత్రి ఎంతమంది వచ్చారు? ఎంతమందికి వర్తమానం అర్థమైంది? వచ్చేవాడు అంతగా అర్థమైందా? మరలా దాన్ని చెప్పట్లేదు, కానీ అమూల్యమైన విషయాలు మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో ఖచ్చితంగా గుర్తించే సమయం. దాన్నే ఎడమ అనే ముద్రలకు 7 ముద్రకు మధ్యలో ఉంది ఒక ఎడమ ఉన్నది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, లేతదై చిగురించినప్పుడు మీరు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకోవాలి. ఆ అంజూరపు చెట్టు ఏంటంటే ఇజ్రాయేలీల దేశం. ఆ దేశము స్వతంత్రం వచ్చి ఒక స్వతంత్ర దేశముగా అది వెలుగుతున్న సమయం నుండి మనం లెక్కించుకోవాలి. మనుషుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మనిషి అంటే అది దేశమై ఉన్నది. హల్లెలూయా. మనకు అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యంగా మనం చూసాము. ఆ ఇజ్రాయెల్ యొక్క దేశం యొక్క ఆయుష్ దేవుడు ఎంత ఇచ్చాడు అంటే, ఎంత ఇచ్చాడు? 70 సంవత్సరాలు. కొంచెం బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ని తీక్కునేవాడే, ఎదుర్కొనేవాడే లేడు. కనుక ఇప్పుడు మొదలైంది. ఏం మొదలైంది? యుద్ధం మొదలైంది. శత్రువులు మొన్నటి వరకు ఆ పాలస్తీనులతో యుద్ధం, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతో ఆర్థికమైన సంక్షోభం. యుద్ధం అంటే మాటల కొన్ని లక్షల $1 మిలియన్ ఖర్చు అవుతుంది. వాళ్ళకి ఆహారం అయితేనే, వాళ్ళ యుద్ధ సామాగ్రి అయితేనే, ఆ బాంబులు అయితే, రాకెట్లు అయితే, వాటన్నిటిని తయారు చేయడానికి వేలాది లక్షలాది డాలర్లు ఖర్చు అవుతారు. ఇంకా దాన్ని కోలుకోకముందే, ఆ యుద్ధం ఇంకా ముగియకముందే ఇదిగో ఇరాన్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తా ఉన్నారు. ఇంకా ఎదుర్కొంటానే ఉంది. అవునా? ఎంతసేపు కాసుకోగలం? ఎంతసేపు పదే పదే కొడతా ఉంటే ఆడి చేతిలాగా పక్కకు పోతే ఇంకో కూడా వస్తున్నాడు, కానీ కొట్టడం మటుకు ఆగడం లేదు. హల్లెలూయా. కానీ కాసుకునేవాడు ఒక్కడే. ఎంతమందిని కాసుకోగలడు? అలా కాసుకుంటూనే ఉన్నాడు. కాసుకుని 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 70 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా నీకు ఓపిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయెలుకు నియమించిన ఆయుష్. ఇప్పుడు లెక్కించండి. 1948లో వచ్చింది స్వాతంత్రం ఇజ్రాయెల్. ఎన్ని సంవత్సరాలు అయింది? భాష 76. ఇంకెన్ని సంవత్సరాలు మిగిలాయి? అంటే అసలైన కాలం అయిపోయింది. గ్రేస్ పీరియడ్లో 6 సంవత్సరాలు అయిపోయాయి. ఎన్ని సంవత్సరాలు మిగిలాయి? ఈ 4 సంవత్సరాలు ఏదైనా జరగచ్చు. ప్రవక్త అన్నాడు, ఈ కాలం ముగించబడడానికి, పొద్దునే నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటాం కదా. 5 గంటలకు, 4 గంటలకు, 3 గంటలకు మనం ఏం పెట్టుకుంటాం? అలారం పెట్టుకుంటాం. ప్రపంచానికి ఒక అలారం, అది ఇజ్రాయెల్ అని చెప్పాడు ప్రవక్త. ఏంటది? నువ్వేమి చూడక్కర్లేదు, ఎటు తిరగక్కర్లేదు. దేవుడు నీకు ప్రత్యేకంగా బోధిస్తున్నాడు. నీవు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకో. మొదట మనం కాలం నెరగాలి, తర్వాత బెల్ల పట్టగానే పొరపాటుగా 3 గంటలకి మోగిందా అది చూద్దాం. అప్పుడు టైం 5 అవుతుంది. ఓ నేను కరెక్ట్గానే పెట్టాను, కరెక్ట్గానే కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలా? కాలం తెలుసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలా? దుప్పటి తీసి ఇలా ఇరుసుకొని, అంతేనా, మేలుకోవాలి. కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ ఎనిదని తెలుసుకోను. ఆ కాలంలో మనం అంటే ఇచ్చిన సమయం అయిపోయింది. తర్వాత కూడా ఒక గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, అదో గడువు అనుకుందాం. ఆ గడువులో కూడా 6 సంవత్సరాలు అయిపోతే ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు ఏం జరుగుతుందో మనకి అవునా? ఇప్పుడు మెల్లగా ఇరాన్ వెనకాల రష్యా వెళ్తాం. మేము నీకు తోడుగా ఉంటాం. ఏమైనా సరే ఇజ్రాయెల్ ఏం చేయాలా? మట్టు పెట్టేయాలి. మీరెళ్తే నేను రానా? నేను వస్తానని పాకిస్తాన్ వెళ్తాను. పాకిస్తాన్ పక్కనే ఉంది ఆఫ్ఘనిస్తాన్, దాని పక్కనే ఉంది
చైనా ఉంది. అంటే మన ఉత్తర భాగంలో ఉన్న దేశాలన్నీ కూడా అలాగా ఎక్కడ దేంతో కలిసిపోయాయి? ఇరాన్తో కలిసిపోయాయి. ఇరాన్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కువైట్ మొదలగు 13 రకాల గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా మారిపోయాయి. ఇంకా కొన్ని ఇంగ్లీష్ దేశాలు ఉన్నాయి, యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, బ్రిటన్, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇలాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎటువైపు ఉంటాయి మనకు తెలియదు. అమెరికా ఇజ్రాయెల్కి సహాయం చేస్తా ఉంది. భారతదేశం ఇంకా ఎటు స్టాండ్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్తుందో తెలియదు. కానీ భారతీయులు మట్టుకు జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సూచన అయి ఉన్నది. ఏమో దేవుని ఇంకా మహా గొప్ప కృప. రాత్రి మనం తెలుసుకున్న వాక్యంలో ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా ఆయన దీర్ఘశాంతం వహించడానికి కారణం ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. ఆయన తలంపులో రక్షణ పొందాలని ఎవరో ఒకరు ఉన్నారు. వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చేంత వరకు కూడా ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉంటాడు. ఒకవేళ దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తే ఏం జరుగుతుంది? ఈ 4 సంవత్సరాల్లో జరగాల్సిన ఇంకా జరగని ఏవైనా ఉంటే అవి పరిపూర్ణమైపోతాయి. హల్లెలూయా. రష్యా, ఉక్రెయిన్ వీటి గురించి మాకెందుకు అంటారా? తెలుసుకోవాలి. ఎందుకంటే గడియారం అదే. ఆ గడియారం తెలిస్తే మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని కృప ఏంటో తెలియదు కానీ ప్రతిదీ మనకు తెలియజేస్తా ఉన్నాడు. మొన్న అంటే మొన్న కాదు, గత వారాల్లో 666 ముద్రకు మనం వెళ్తున్నామని చెప్పారు. అర్థమవుతుందా? కనుక క్రైస్తవ దేశాలు, అలాగనే ఇజ్రాయెల్ యూదు దేశం కాబట్టి, యూదు కూడా క్రైస్తవులతో సమానం కాబట్టి, అందులో నుంచే వచ్చారు కాబట్టి క్రైస్తవ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఉండొచ్చు నాకు తెలిసి. ఏమైనప్పటికీ అవి పేరుకు క్రైస్తవ దేశాలైనా కానీ ఈ దేశాలన్నీ కూడా ఎవరి అడుగుజాడలో నడవాలి అంటే చెప్తారా? వీళ్ళందరినీ పరిపాలించేవాడు పోబోయ్ అన్న. ఆ సమయానికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అందులో తిరిగే లేదు. అర్థమైందా? 666 ముద్రకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నీ లింకు, ఏ లింకు? నీ మొబైల్ లింకు నీ బ్యాంకుకి మొదలు చేసావు, తర్వాత నీ ఆధార్ లింకు నీ అకౌంట్ చేసావు, తర్వాత నీ పాన్ కార్డ్ లింకు, అన్ని లింకులు అయిపోయాయి. పెసరెట్ కొనుక్కుని 30 రూపాయలు ఫోన్ పే చేసావు అనుకో, ఢిల్లీలో ఉన్న హోమ్ మినిస్ట్రీకి వెళ్తుంది. నువ్వు 30 రూపాయలు పెట్టి పెసరెట్ కొన్నావు సార్. ఎలా తెలుస్తుంది? ఢిల్లీలో తెలిసినప్పుడు పోపు తెలీదా? అప్పుడు ఏం చేస్తాడంటే బ్లాక్ అంటాడు అన్నమాట. ఎందుకు బ్లాక్ అంటాడు? ఈమె ప్రభువు నమ్మకం, ఈమె నన్ను వెంబడించట్లేదు కనుక ఈమె అకౌంట్ ఏం చేయాలా? బ్లాక్. ఒకవేళ ఈమె ఆస్తి అమ్ముతుందేమో, బ్లాక్. అన్ని బ్లాకే. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు కానీ అర్థమైందా మీరు ఏ టైంలో ఉన్నామో? అందుకని ఇజ్రాయెల్ని చూసి మీరేం తెలుసుకోవాలి తెలుసా? నిద్ర మేల్కొనే వేళ మీరు కాలం అనేది నిద్ర మేల్కొనే వేళ అయినదని తెలుసుకో. అర్థమవుతుందా? ఒకవేళ ఈ యుద్ధం పెరిగి పెద్దదైందంటే అది 3వ ప్రపంచ యుద్ధం. అంటే మనం ఎంత దూరం వెళ్ళిపోయామో, దగ్గరికి వచ్చేసాం. అర్థమవుతుందా? మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఒక అవగాహనకి కలుగు చేస్తాను. ఇవన్నీ సంఘకాలం చదివితే బూజు పట్టేసేమేమి అరమరలో దులపండి. 7 ముద్రలు ఉన్నాయా? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మనం కొత్తవి కూడా యాడ్కొచ్చి ఇచ్చాం మీకు. ఇవ్వండి. మనం ఎన్నో ముద్రలోనో తెలుస్తుంది. 7 తర్వాత ఇంకోటి లేదు. ఇప్పటికైనా అర్థమైందా? కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. అందుకే ఇప్పటికే చాలా మంది మన సభల్లోనే చెప్పారు, ఆఖరి రోజున
అందరూ అంచుకాల వర్తమానం పెట్టుకుంటుంటే ఇప్పుడు కొత్తగా ఏం పెడతారో తెలుసా? కాలం యొక్క ముగింపు అని పెడుతున్నారు. సరే, మనం ప్రారంభించాలి. ఒక 2 సంవత్సరాలు అయితే ఈ 2 సంవత్సరాలు అయిపోగా మనం ఎక్కడికి వచ్చాం? కాలం యొక్క ముగింపులోకి వచ్చేసాం. కనుక నేను అనుకుంటున్నాను, ఈ కాలం యొక్క ముగింపులోకి అది పరిపూర్ణంగా ముగింపు అవ్వక ముందే దేవుని కృప ఉంటే పరిపూర్ణంగా 7 ముద్రలు మనం తెలుసుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అదే మనల్ని అక్కడ నడిపించేది. ఏ విధంగా మనం సిద్ధపడాలో అంతేనా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఏర్పరచబడిన వారు పరిపూర్ణంగా వాక్య రూపంలోకి మారి వధువుగా ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. తెల్లమొక్కలేకండి, నాకు బాగా అర్థం. మీరు ఎలా తెల్లమొక్కలేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన ఆనందం అక్కడ. తెల్లారిలోకి స్కీమోడు వస్తాడో, ఎవడో ఫోన్ చేస్తాడో తెలియదు. అక్కడ ఆ బాధలు ఉండవు. హల్లెలూయా. కనుక అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడండి. కూర వండుకోవాలి, ఏం కూర వండాలి, ఎన్ని బాధలు ఇక్కడే. అక్కడ ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏ సమస్య ఉండదు. నిత్యానందం ఉండదు అక్కడ. అటువంటి ఆనందకరమైన సమయంలోకి, అటుగా ఆనందకరమైన స్థలంలోకి వెళ్ళాలని మీకు లేదా? అలా ఉంటే మీరు ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను సిద్ధపరచున్నాయి, నన్ను సిద్ధపరచు. ఎందుకంటే మనంగా సిద్ధపడలేం. ఎలా సిద్ధపడాలో కూడా తెలియదు. అవునా? చాలా మందికి ఏ చీర కట్టుకోవాలో తెలియదు. అత్తగారిను పక్కగా అడుగుతాను, అక్కయ్య ఏ చీర కట్టుకోమంటారు? 3-4 చీరలు అట్టుకెళ్ళి ఇది కట్టుకో పిల్ల బాగుంటుందంట. అంటే వాళ్ళకి సరైన అవగాహన లేదు. వాళ్ళు ఇంకా ఆరిందాలు కాదు కాబట్టి. వాళ్ళకి ఒక వయసు వస్తుంది, ఒక సమయం వస్తుంది, అప్పుడే వాళ్ళు 10 మందికి చెప్తారు. అర్థం చేసుకుంటున్నారా? అలాగే మనము కూడా భక్తిలో ఇక వామప్ అయిపోయింది. ఇప్పుడు ఇక మనం లోతైన సంగతులకు వెళ్ళాలి. మీకు తెలుసా, ఈ చిన్న చిన్న మాటలకే మీరు ఎంతో ఆనందపడిపోతుంటే అవే మనకి ఎంత మహిమకరంగా ఆహ్లాదకరంగా ఉంటే అసలైన లోతైన సంగతుల్లోకి వెళ్తే అసలు భూమి మీద ఉంటారా మీరు? అసలు ఎగిరి గొంతులేస్తారు. హల్లెలూయా. కనుక ఆ యొక్క సందర్భంలో మనం వెళ్ళిపోదాం. కనుక త్వరగా ప్రతి వారు సిద్ధపడండి. ఎందుకంటే ఇంకా సమయము లేదు ప్రియులారా. కనుక పరిస్థితులు అన్ని జరుగుతున్నప్పుడు మనము వేగిరపాటు కలిగి మనము మెలకుగా ఉండాలి. కనుక విదేశాల్లో ఉన్న మన తెలుగు వారి కొరకు ప్రార్థించండి, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించండి. అంతేకాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి దేవుని సెలవు లేనిదే ఎవడు కూడా మన మీద చెయ్యతాడు. అర్థమవుతుందా? దేవుని సెలవు లేనిదే ఒకడు చేయలేడు మన మీద. కనుక ఏ దేశమైనా రేగుతుందంటే రేపిన వాడు దేవుడే. మోషేను ఐగుప్తు దేశాన్ని పంపించి ఫరోను రేపాడు దేవుడే. అర్థం చేసుకోండి, ఇది ఒక పెద్ద డ్రామా. నువ్వు వెళ్ళవయా, నువ్వే వాళ్ళు నడిపించాలని పంపి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఓ దేవుడు నాకు తోడై ఉన్నాడు, 2 సూచనలు ఇచ్చాడు అనుకుని భుజాలు ఎగరేసుకుని వెళ్ళి, ఓ ఇదిగో కప్పలు వచ్చేసాయి, ఇదిగో మా దేవుని మహాత్యం ఎలా ఉంటది, నేను ఏమైనా చేయగలను, నా ప్రజలు విడిపించకపోతే అది చేస్తాను ఇది చేస్తానని మోషే బెదిరింపు కార్యక్రమం మొదలు పెడితే ఫరో ఈ కప్పలు తీసేయి, మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి. మోసే కప్పలు అన్నింటినీ తీయగానే మళ్ళీ ఏమైపోయేది? ఏమన్నా తెలుసా? అంత ఊరికి నేను వదిలేస్తాను. ఎరువుని 400 సంవత్సరాలు పడుతున్నారు నా దేశంలో, వదిలేస్తాను అంత తేలిగ్గాను, నేను పంపనే. అలా మోసే విసిగిపోయి చివరికి నా ప్రజలను నేను తీసుకొని వెళ్ళేంతవరకు నీ ముఖం నాకు చూపించొద్దాను. అప్పుడు వెళ్ళి ప్రభు పాదగారు పట్టుకుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నువ్వు పస్కా ఆచరించు. ఆ పస్కా ఏంటో తెలుసా? ఎడబాటు. పట్టుకున్నారా? రాత్రి నుంచి ఎడమ అంటున్నాను. ఏంటా ఎడమ? ఇదిగో ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు వేర్పాటయ్యే ఒక ఎడము. ఐగుప్తులు విడిచిన పాట పాడాం కదా, గుర్తుందా? సియోను పాటలు సంతోషముగా
పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పు. వీళ్ళ కళ్ళు ఎక్కడ నిలపాలి? కానాను. ఇదిగో ఇదే స్థిరం అనుకుని బిల్డింగ్ కట్టుకున్నాను, ఇదే స్థిరం అనుకుని 4 ఎకరాలు దొడ్డు వేసేసుకున్నా ఇంటి చుట్టూ. అవునా? అవన్నీ వదిలేసి నైట్ మోటార్ పొదాన్ని వేసుకుని బయటకు వచ్చేయమన్నాడు. అలాంటి ఎలా ఉంటుంది? సంవత్సరం కూడా అవ్వలేదు నేను ప్రోగ్రామ్ చేసి ఎన్ని వదిలేసి వచ్చేలా ఇంకా పూర్తి కాలేదు. వింటున్నారా? మన కళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసా? కానాను వైపు ఉండాలి. అది మన పరమరాజ్యం, అది శాశ్వతమైన నివాస స్థలం. అది దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా ఉంచడానికి కానాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఐగుప్తు ఏంటది? ఐగుప్తు ఏంటంటే అశాశ్వతమైనది. అది శాశ్వతమైన రాజ్యము, ఇది అశాశ్వతమైన. ఇప్పుడు దీన్ని దేవుడు ఏమంటాడంటే వాక్యానుసారంగా చూస్తే ఇది క్షయమైపోయేది, అది అక్షయమైనది. హల్లెలూయా. మన చెన్నై పట్టణంలో వరద వచ్చింది, టీవీలో మీరు చూసే ఉంటారు. నాది బెంజ్ కారు అండి. ఓ బెంజ్ కారు నువ్వు వెళ్ళొద్దండి, ఆయన ఆగిందా? బెంజ్ కారు అయితే 34 లక్షలు సముద్రం మధ్య కొట్టుకుపోయింది. నూరు ఆవిడేస్తుంటే తప్ప చేయగలిగింది దిగిగాని దాన్ని లాగుదాం, తాడుగట్టు లాగుదాం అంటే నీటిలో నువ్వు కొట్టుకుపోతావు. ప్రాణంగా రక్షించుకుంటావా? బెంజ్ కారు వదిలేస్తావా? వదిలేసారా అందరూ? ఎక్కడికి వెళ్ళిపోయాయి బెంజ్ కార్లు, లారీలు? సముద్రంలోకి. ఏసీ కార్లు ఎండలో ఆనందిస్తున్నారు చాలా మంది. నాకు ఏసీ కారు ఉంది. ఇవేమీ నిలబడే రోజు కాదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు. ఇది శాశ్వతం కాదు. ఐగుప్తు దేశంలో వాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా వదిలి బయటకు రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ నేత్రాలు ఎక్కడున్నారంటే కానాను వైపు ఉన్నారు. కనుక లోకం అనే ఐగుప్తు నుండి మనం బయటకు వచ్చారనే విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. లోకం అనే ఐగుప్తు నుండి మనం బయటకు వచ్చి వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. లోకం అనే ఐగుప్తుని వదిలి ఎక్కడికి వచ్చాం? సంఘం అనే ఎడమలోకి వచ్చాం. ఈ ఎడమలో ఒక టెంపరీ నివాస స్థలం అయినది ఇది. కానీ దేవుడు ఎప్పుడు మనకు కదలమంటాడో మనకు తెలియదు. కానీ కదలమనేంత వరకు మన నిరీక్షణ, మన ఆలోచన, మన తలంపులు ఎటువైపు ఉండాలి? ఎక్కడికి చూడాలి అంటే ఇదిగో పరమ కానానికి చూడాలి. అంతవరకు మనం వేచి చూడాలి. అర్థమవుతుందా? కనుక ఐగుప్తు నుంచి వచ్చేసినంత రాని సంబరం కాదు. ఎడారిలో ఉన్నాం, అనగా సంఘంలో ఉన్నాం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాం, వ్యాధి బాధలను ఎదుర్కొంటున్నాం, సమస్యలను ఎదుర్కొంటున్నాం, కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఇది అరణ్యవాసం అయి ఉన్నది. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి కానాను దేశానికి మధ్యలో అరణ్యవాసం ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? అరణ్యంలో పల్లెకాయలు కూడా పుచ్చుకోవా? ఒక్కోసారి గొప్పలు ఎవరు పొడుచుకుంటే అన్ని తారుట్లు అయిపోయాయి. బైకుల మీద వెళ్ళిపోతాను. ఇంకా గొప్పలు ఎక్కడ పొడుచుకుంటే గొప్పలు ఎవరు? అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు నీ కాళ్ళు గొప్పలు తగలని ఎవరైనా ఉన్నారా? నాకు తగిలే. ఈ తరవలకు తగిలి ఉండవు. బహుశా తగిలితే దెబ్బతోటి ఈ గోరేమవుతుంది, పప్పు అయిపోయింది. దానికి మళ్ళీ గుట్ట కట్టి అమ్మ ఏదో తడిగుట్ట కట్టి ఏదో చేసి మొత్తం వెళ్ళి మా అంతన్న టైంలో మళ్ళీ ఎదురు తెలుసు పొడుచుకున్నది. ఏ కమ్మౌంట్ అవ్వడం తినకుంటావా? కట్టుకట్టుకుని డోర్లు వెళ్ళడానికి, కమ్మలు వెళ్ళడానికి తోటలోకి వెళ్తే అక్కడ ఏదో పొడి చేసుకోవాలి. ఇది అరణ్యవాసం. అర్థమవుతుందా? ఇది ఆనందకరమైన జీవితం అనుకోవడానికి లేదు. అసలైన ఆనందము, అసలైన సంతోషం, అసలైన
మహా గొప్ప. ఎక్కడుందంటే అది కానానులో. హల్లెలూయా. ఆ ఐగుప్తుని విడిచి ఆ కానానికి వెళ్ళే మధ్యలో వీడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ అరణ్యవాసమే ఇప్పుడు మనం కూడా వేస్తున్నాం. లోకాన్ని వదిలాం. ఇంకా పరికొనే వదలని చాలా మంది ఉన్నారు, లోతు భార్యలు వలె. అది వేరే విషయం. కానీ కొంతమంది అయితే లోకాన్ని విడిచి సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో వచ్చే కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు తట్టుకోలేక జారిపోయే వాళ్ళు కూడా. అవునా? ఈ కష్టము, ఈ శ్రమ, ఈ బాధ నా వల్లే వచ్చింది అనేవాడు లేని ఇప్పుడు ఉన్నారా? నిజంగా యోనా ఎంత నీతిమంతుడు. యోనాలో నెగిటివే చూస్తాం మనం. దుర్మార్గుడు దేవునికి అవిధేయుడైపోయి పారిపోయాడు అనేసి. కానీ తప్పులో ఒప్పుకుంటాడు. తప్పులో ఒప్పుకోవడం అంటే సామాన్యం అనుకుంటున్నారా? చచ్చన్నా పోతారు కానీ ఆడు కాళ్ళు పెట్టుకోరండి. మీరు ఏమైనా చేయండి కానీ కాళ్ళు పట్టు పట్టుకోనివ్వకుండా చేయండి. అవసరం 10 లక్షలు ఇచ్చేస్తారు. ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకోమని పట్టుకోరు ఆనొద్దు. చివరికి ఎక్కడ వరకు తీసుకొస్తారంటే కనీసం చేతిలో కట్టుకోరా బాబు, ఈ తగ్గు మేము చేయాల్సలేకపోతాం. అప్పుడు ఏమంటారంటే అటు చేతులు అట్టుకుని ఈ కాళ్ళు అనుకోమాట. అంటే తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ యోనా పరిపూర్ణుడు. ఈ ప్రళయం, ఈ కష్టం నా వల్లే. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్జనుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. హల్లెలూయా. మరి ఈ ఈ ఈ సమాజం, ఈ కాలం నాటి క్రైస్తులు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? 2 రోజులు సంఘానికి వెళ్ళావు, నీ కాలు గొప్ప తగ్గటం కూడా కారణం నేనే. అంటే మిగతా సంఘాలలో గొప్పలు కూడా తాగట్లేదా? అది యోనా ఎంత నీతిమంతుడు మీకు అర్థమైనప్పుడు. అందుకే యోనా నువ్వే కావాలన్నాడు. అతన్ని సరి చేసి ఆయన చేత స్వార్థ చేయించుకున్నాడు. కానీ యోనాను పక్కన పెట్టేసి ఇంకొకరిని ఆయన వాడుకోలేదు. దేవునామానికి మహిమ కలుగుతుంది. కనుక ఈ అరణ్యవాసంలో వచ్చే సమస్యలు, శోధనలు అన్ని ఎందుకో తెలుసా? మనం సరివడానికి, మనం క్రమంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎవరైనా పక్కనెట్టాడు ఆయన? భూ నివాసులందరూ నా యొద్దకు రమ్మని. కొత్త నిబంధనలో చూద్దాం, ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న వారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. నా భారము తేలిక, నా కాడి సులువు. ఏదో బరువైన మరి విషయాలు దేవుడు మనకు చెప్తాడు అనుకోవట్లేదు. అవునా? ఆయన తేలికపాటి ఏం చెప్తాడు. వర్తమానం చూస్తే మనము తట్టుకోగలిగినంత కష్టమే దేవుడు మనకి ఇస్తాడండి. హల్లెలూయా. ఒకవేళ మనం తట్టుకోలేని సమయంలో ఆయన దిగి వచ్చి తప్పించుకునే ఒక మార్గాన్ని ఆయన మనకి ఏర్పాటు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. కనుక ఆయన గట్టిగా పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. వర్తమానంలోకి వెళ్ళిపోదాం. క్రైస్తవునిగా ఉండుటను బట్టి నేను సంతోషించుచున్నా. హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీలో సంతోషం కలిగి ఉన్నారు? నేను క్రైస్తవుడు అయినందుకు సంతోషిస్తున్నాను. పని చేతులెత్తండి. ఒక ఆర్మీలో చెప్పారు కదా, ఒక కమాండర్ వచ్చేవరే, ఇందులో ఎవడన్నా దేవుడు నమ్ముకున్నాడు ఉన్నాడా? అంటే ఈడు ఎవడు నమ్ముకున్నాడు? ఆడే ఒప్పేసుకుంటాడు. అంతేనా? ఏమడుగుతారు? దేవుడు నమ్ముకున్నావా అని అడుగుతారు లేదా? అంటే ఆడేవుడు ఎవరు నమ్ముకున్నాడు అనమాట? దెయ్యాన్ని నమ్ముకున్నాడు. నువ్వు దేవుడు నమ్ముకున్నావా అని అడిగాడంటే ఆడు దెయ్యాన్ని నమ్ముకున్నట్టు అర్థం కదా. లోపల అడగట్లేదు ఎవరు మిమ్మల్ని? అడుగుతున్నారు కదా. అంటే అనుకోకుండా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సరే, ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్నాం. ఎంతవరకు నిలబడదాం? ఇది ఆర్మీలో కమాండర్ అడుగుతున్నాడు, ఇందులో ఎవరైనా దేవుడు నమ్ముకున్నారా? ఇది కూడా గన్నెట్టు అడుగుతుంది. వీళ్ళు ఏమనుకున్నారు? దేవుడు నమ్ముకున్నాం అంటే ఇదే 660 ముద్ర అనుకుంటే ఏంటి అనుకున్నారా? చెప్పాలి. ముగ్గురు లేచారు. అందులో వన్య ఒకడు, భక్తుడైన వన్య ఉన్నాడు.
చచ్చేది ఎప్పుడైనా సాగు. రేపు పొద్దున చైనా మన మీద యుద్ధానికి వచ్చిన సామా అక్కడ చచ్చిపోతాం కదా. దిక్కుమాల సాగు ఎందుకు ఒక తుపాకీ కాదు చచ్చిపోతాయి. అయ్యా మేము నమ్ముకున్నాం. ఒకరు ఎగిసాడు షడ్రకి అంటాడు, ఆ పక్కన ఇంకొకరు ఎగిసాడు బేసిక్లీ అంటాడు, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను అయ్యా. ఇంకొకటి వచ్చాడు, అయ్యా ఒకవేళ మా ఉద్యోగం తీసేసినా పర్వాలేదండి నేను దేవుడు నమ్ముకున్నానండి. అప్పుడు ఆ గంట పక్కన నేను దేవుడు నమ్ముకున్నాను. చూసారా? కనుక ఏ సమయంలో దేవుడు సులువైన మార్గం నీకు ఇస్తాడని తెలియదు. కనుక నీకున్న ప్రళయాన్ని ఆ ఉపద్రవాన్ని చూసి దేవుని మట్టుకు అమ్మేయద్దు. అర్థమవుతుందా? అది దేవుడు నీకు ఇచ్చే పరీక్ష. ఆ పరీక్షలో నిలిచి ఉంటే తప్పించుకునే మార్గాన్ని దేవుడే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యొక్క కావలి వానిగా ఉండుటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ దేవుని మొదటిది దేవునిగా నేను క్రైస్తవునిగా ఉండేందుకు సంతోషిస్తున్నాను. మొదటి మాట. రెండవది ఆయన యొక్క కావలిగా ఉండుటను బట్టి నేను సంతోషిస్తున్నా. ఆ ప్రకారం మీద నిలబడి దేవుని కలుసుకున్నటకు సిద్ధపడండి. ఆయన రాకడ సమయం సమీపిస్తూ ఉన్నది అని కేకలు వేయి వారిలో నేను కూడా ఒకరిగా ఉండుటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఎవరేశారు కేకలు? కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది నేను వర్తమానం చెప్పేప్పుడే 5-6 నెలలు అయింది. కావలివాడు ఎక్కడుంటాడు? శిఖరం మీద. నిద్రపోతాడా? మెలకనుడు ఉంటాడా? కళ్ళు కనపడినోడు ఉంటాడా? ఆ సెంట్రీ ఉద్యోగం ఇవ్వాలంటే మొదట వాడికి కళ్ళు పరిచయం చేస్తారు. ఎందుకంటే వాడు తీక్షణంగా చూడాలి. దాన్ని ప్రవక్త పక్షిరాజు నేత్రాలు కలిగి ఉండాలి. ఆ దూరమున ఏదైనా పొగమంచు లాంటిది లేస్తా ఉంటే అది ఎలాంటి సందర్భం అంటే శత్రువు వేగంగా దూసుకొచ్చినప్పుడు ఆ గుర్రం మీద పరిగెత్తుకుని శత్రువులు నా దేశం మీదకి ఎదురుదాడికి వస్తా ఉన్నప్పుడు ఆ లేచే బూడిద. దానిని గుర్తించి వెంటనే ఆ కాపలాదారుడు, ఆ కావలివాడు ఒక బాకానాదం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని మేల్కొల్పడానికి. ఓ ప్రమాదం వస్తా ఉంది, ఓ ప్రాబ్లం ఎదురొస్తా ఉంది, ఓ ప్రజలారా మేల్కొనండి, సైనికులారా లేవండి, మీ ఆయుధాలు తీసుకొని ప్రాకారం చుట్టూ నిలబడండి, మన దేశాన్ని కాపాడండి అని కేక వేసే ఒక కాపరివాడు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు కేకలు పెడతావని ప్రవక్త అంటా ఉన్నాడు. ఆయన రాకడ సమయం సమీపించుతున్నదని కేకలు వేయు కావలి వారిలో నేను కూడా ఒకరు ఉండుటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. I am happy to raise up my voice to wake up the people. ఏమైనా మహిమ కలుగుతుంది. రాత్రి నుంచి కేక వేస్తున్నాడు. ఇది ఏమైంది? లోపల ఉన్న పరిశుద్ధాత్మ మిమ్మల్ని మేలుకొలుపుతా ఉన్నా. మనము దేనికి దగ్గర అయ్యామో తెలుసా? ఆయన రాకడకు అతి సమీపంగా. కనుక మీరేం చేయాలో తెలుసా? కావునరిగి నిద్ర మేలుకు వేళ అయినదని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకా సెలబ్రేషన్ చేసుకుని బుడగలెట్టుకుని డీజేలు పెట్టుకుని ఆనందించే సమయం అయిపోయింది. ఉప్మాలు పెట్టుకుని ఇడ్లీలు పెట్టుకుని సంతోషించే సమయము అయిపోయింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు కావాలని తెలుసుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు నిద్ర మేల్కొని, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కడు కూడా నిద్రపోలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, ఈ రాత్రి అంతా మీరు ఏం చేయాలో తెలుసా? ఆ వధించబడిన పస్కా పశువు యొక్క మాంసాన్ని ఉదయం వరకు ఒక్కడి కూడా మీరు మిగల్చకూడదు. ఎందుకో తెలుసా? మీరు చేయబోయే ప్రయాణంలో మీకు బలాన్ని శక్తినిచ్చేది ఈ రాత్రి మీరు తినే ఆహారమే. ఇప్పుడు మనం ఎందుకు తింటున్నాం? మనకే తెలియదు. మనం ఎందుకు రొట్టె తీసుకుంటున్నామో మనకే తెలియదు. మనం ఎందుకు ద్రాక్షరసం తాగుతున్నామో మనకే తెలియదు. మన విశ్వాస యాత్రలో ఇదిగో పరమ కారాలు చేరుకునేవారు మనకి శక్తిని, బలమును, పరిపూర్ణమైన ఆత్మీయ ఆరోగ్యమునిచ్చేది ఆ యేసు రక్తమని నువ్వు తలంచావా? ఆ యేసు శరీరం అని నువ్వు భావిస్తున్నావా? అలా నువ్వు భావించినట్లయితే ఎంతో భయముతో, ఎంతో వణుకుతో
ఆ కార్యక్రమాన్ని నువ్వు ఆచరిస్తావు. ప్రభువుని ఎదుర్కొనే సమయం ఎంతో భయంతో, ఎంతో జాగరూకత. రాత్రి చాలా మంచి మాటలు వచ్చాయి, ఎగిరిపోయే ఉన్నాయి నాకు తెలియదు కానీ చాలా జాగ్రత్త ప్రభువుని ఎదుర్కోవడానికి. ఏం చేయాలా? నా శరీరం అది, నా రక్తం అది, వివేచన తిని త్రాగువాడు శిక్ష. అంతేనా? అది సెలబ్రేషన్ కాదు. ఈవేళ సంఘాలు ఏమైపోతుందో తెలుసా? ఏమైపోయింది? సెలబ్రేషన్ అయిపోయింది. జాషువా వస్తాడో రాడో తెలియదు కానీ గమ్ముందు ఫోన్ చేయాలి, జాషువా మీ అందరూ వచ్చేది సాయంత్రం వచ్చేది. ఎందుకు? సాయంత్రం సెలబ్రేషన్. ఏం సెలబ్రేషన్? ఇడ్లీ సెలబ్రేషన్, ఉప్మా సెలబ్రేషన్, సమోసా సెలబ్రేషన్. కానీ ప్రభు అంటున్నాడు, నా మరణాన్ని మీరు ప్రచురం చేస్తారు. అది మట్టు గుర్తుపెట్టు. ఆయన మరణాన్ని ఏం చేస్తున్నాం? మనం ప్రచురం చేస్తున్నాం. అంటే ఎంత జాగరూకత ఉండాలి, ఎంత మెలకు ఉండాలి, ఎంత భయం ఉండాలి. హల్లెలూయా. యేసు చవుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము, ఆయన రక్తము నది వలె ప్రవహించింది. ఆయన రక్తధారలు ఆయన కొడతా ఉంటే, ఒక్కసారి కొరడ ఆయన వీపునకు గుచ్చి లాగుతా ఉంటే ఒకడు పొలము దున్నినట్టుగా దున్నబడి ఆ మాంసపు ముద్దలు ముక్కలు ముక్కలుగా వస్తా ఉంటే ఆ యెరూషలేము స్త్రీలు చూసి తట్టుకోలేకపోయి ఏడ్చారు. ఎవరి స్త్రీలు అనుకుంటారా? సంఘం. ఆ యేసు ప్రభు మరణమును నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకేమి రావాలో తెలుసా? దుఃఖము రావాలి. ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయాలి. బాధపరచబడి వారిని ఆయన జ్ఞాపకం. అంత భయభక్తులతో చేయవలసిన కార్యక్రమాన్ని ఈవేళ ఎలా జరిగిస్తున్నావు? దేవుడు న్యాయవంతుడా? న్యాయవంతుడా? ఆయన న్యాయవంతుడు. నువ్వు చేసిన ప్రతి క్రియకు నీకు ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. కనుక నేరం సంఘం మీద వేయకండి, నేరం సేవకుని మీద వేయకండి. రాత్రి సేవకుడి గురించి చెప్పాం. సేవకుడంట, మనం సేవకుని ప్రత్యేకమైన బోర్లు పెడుతూనే ఉంటాం. బోర్ అంటే ఒక స్థానం ఇచ్చి, అవునా? స్థానం. ఆ స్థానం ఎలాంటిదంటే అవసరమైతే సేవకుడి కోసం విగ్రహాలు కట్టేసే విశ్వాసం కూడా వెళ్ళిపోయాడు. మంచుకుండగానే విగ్రహాలు కట్టేసేటువంటి డైహార్డ్ ఫ్యాన్ అంటారండి. ఉన్నారా లేరా? సేవకుడిని ఎవరైనా పొరపాటు మాట అంటే, మా సేవకుడి గురించి నీకు ఏం తెలుసని నువ్వు కామెంట్ చేస్తావు, నువ్వు టీం వచ్చేది అర్థమవుతుందా? కానీ ప్రవక్త అంటున్నాడు, నువ్వు చూడవలసింది నీ సేవకుడిని కాదు, క్రీస్తు. నువ్వు ప్రేమించాల్సింది నీ సేవకుడిని కాదు. 83వ పేర చదువమ్మా. మీరు మీ మనస్సును క్రీస్తు వైపు ఉంచి మీ మనస్సు ఉంచగలిగిన మీ మనసు ఉంచగలిగినది ఆయన ఒకరిపైనే. మీ పాస్టరు లేదా కాపరి మీద కాదు. మీ కాపరిని ప్రేమించండి మరియు అతనిని గౌరవించండి. అతడు ఒక గౌరవించదగిన మనుష్యుడు, సత్యముగానే దేవుని మనుషుడై ఉండెను. అయితే మీ మనస్సు క్రీస్తుపై ఉంచండి మరియు మీ ప్రేమను క్రీస్తుపై ఉంచండి. కేవలం అతడు ఏమై ఉన్నాడో ఒక భక్తి గల వారిగా అతనిని గౌరవించండి. నీ సేవకుడికి ఎంతవరకు నువ్వు స్థానం ఇవ్వాలి అంటే, అతడు దేవుని యొక్క సేవకుడని, నీ కొరకు ఆయన ప్రార్థించే ఒక దైవజనుడని, ఆయన దేవుని స్థానంలో ఉన్నాడని ఆయనకు గౌరవ స్థానం ఇవ్వాల్సిందే. అంతేనా? ఆ గనురాలంటే
లేదా సునేమి రాదంటా ఉంది. ఏమంటుందో తెలుసా? మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. అలాగని ఆయనకి నేను పీఠం వేసి దండేసి ఆయన నేను గౌరవించను. ఎందుకంటే ఆయన దేవుని స్థానంలో ఉన్నాడు కాబట్టి గౌరవం మాత్రం ఇస్తా, తాగుటకి నీళ్ళు ఇస్తా, తినుటకు ఆహారం ఇస్తా, ఆయన సేద తీర్చడానికి వసతినిస్తా. అంతేగాని ఆయన నా మెడ మీద కూర్చోబెట్టుకోను. ఇదే స్త్రీ అంటుంది, నాకు కుమారుణ్ణి ఇమ్మని నేను నిన్ను అడిగాను అని అవసరమైతే దైవజనుడిని నిలదీసేటువంటి సంఘానికి విశ్వాసకున్న బంధం అర్థమవుతుందా? అది కానీ ఇప్పుడు మనం సేవకుడు నిలదీసే దమ్ముందా? నువ్వు సేవకుడు నిలదీసావు మళ్ళీ వాళ్ళకి గేట్లోకి రావు. నలుగురు ఉంటారు, ఎక్కడికి రా నీకు పని, ఇక్కడ కాదు నీకు. నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు సేవకుని నిలదీసావు అనుకో, నువ్వు ఉండగలవు అక్కడ? ఉండలేవు. కనుక ఏం చేయాలంటే నీకు ఇష్టం లేకపోయినా కానీ భజన, ఇష్టం లేకపోయినా నీకు వద్దు గొప్ప వాక్యం తెలుసు కదా, ఆ వాక్యం నేను ప్రేరేపిస్తుంది. మీకు పాస్టర్ గారు చెప్తున్నది కొంచెం తేడా ఉంది, ఎందుకు చూసుకోవాలి, నువ్వు ఏమైనా లెగుద్దావు మాట్లాడదామని ఇలా చూస్తానండి. దెబ్బతోటి నువ్వు అడగాలనుకున్నది కూడా మళ్ళీ 6 నెలల వరకు నువ్వు పక్కడితో కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడికి నట్టుగా అక్కడ చెప్తాడు అని చెప్పి. ఏంటి వేళ సేవకులు ఏ స్థానం తీసుకున్నారు? దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించు. ఓ దేవునికి స్తోత్రం. వాళ్ళే దైవములని, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఒక క్రమాన్ని బోధిస్తూ దానిని మనుషులు వెంబడించేలా చేస్తా ఉన్నారు. అంతేనా? కానీ నేడు దేవుడు నీతో నాతో నేరుగా మాట్లాడే విషయం ఏంటంటే, ఒకప్పుడు నువ్వు లోకం అనే ఐగుప్తును విడిచి ఎక్కడికొచ్చావో తెలుసా? అరణ్యంలోకి వచ్చావు. అంటే సంఘం. ఇప్పుడు ఈ యొక్క అరణ్యంలో ఉండి సముద్రం దాటాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేవాడే, దీవించేవాడే, కృపామయుడు, ప్రేమమయుడే కాదు. అప్పుడప్పుడు నీకు నీళ్లుండవు, ఎండిపోతుంది నీ జీవితం. నువ్వు వరపెట్టాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు భోజనాలి, నువ్వు అడగాలి. కానీ మోసే కూడా వచ్చినందుకే నాకు నీళ్ళే అన్నావు అంటే నీలో ఏదో పొరపాటు. దేవుడికి స్తోత్రం. అవసరమైతే నీ కష్టాన్ని, నీ యొక్క బాధను, నీ దైవజనుడితో నువ్వు పంచుకున్నావు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ దైవజనుడికి సమస్తాన్ని తెలియజేస్తా. ఆయన ఈ ప్రజలందరూ నీళ్ళు లేక అల్లాడిపోతారు. ఏం చేయండి ప్రభు? మోసే, నీ కర్ర నా బండపై చాపు. అవసరమైతే దాంతో మాట్లాడు, ఎందుకంటే సర్వాధికారం నీకు ఇచ్చా. హల్లెలూయా. అంతేనా? అక్కడ అయిపోయిందా? మేము ఐగుప్తు దేశంలో ఉంటే 3 మాసం తిన్నాం. ఏం తిన్నాం? కీరకాయలు తిన్నాం, బంగాళాదుంపలు తిన్నాం, పిట్ట మాంసాలు తిన్నాం. తినాలా లేదా? అన్ని రకరకాలు తిన్నాం. కానీ అరణ్యముల మమ్మలను చంపడానికి వీళ్ళు చేసిన ప్రార్థన ఐగుప్తులుగా చెప్పండి. అది మర్చిపోయారు. మిమ్మల్ని విడిపించడానికి ఒక విమోచకుని పంపించి, ఆ విమోచకుడు అన్ని కష్టాలు ఓర్చుకుని నిందలు అనుభవించి రాళ్ళు ఎన్నోసార్లు ఎత్తేశారు. సోదరే తిరగబడిపోయింది, సోదరుడే తిరగబడిపోయాడు. ఎన్నే ఏం లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడ చాంబర్లో, ఆ ఐగుప్తు దేశ రాజు యొక్క ఫరో యొక్క చాంబర్లో, ఇక రకరకాలుగా. అవునా? ఇంకా ఎవరు ఆయన వ్యతిరేకించిన వాళ్ళ పేర్లు చెప్పండి. కోరహు, అభిరామ్, దాతాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కష్టాలే. సేవకుడికి కష్టాలే, విశ్వాసుడికి కష్టాలే. ఎందుకో తెలుసా? మనం అరణ్యంలో ఉన్నాం. ఇది అరణ్యపు అనుభవం, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. ఈ అరణ్యంలో అన్ని దాటుకుని వెళ్ళాలి. హల్లెలూయా. యోర్దానుకి చేరాలి. నువ్వు యోర్దానుకు చేరేవారు, యోర్దాను అవతల కానాను, యోర్దాను యువతల
అరణ్యం. దేవునికి స్తోత్రం. ఆ యోర్దాను ఒక ఎడమై ఉన్నది. ఈ ఎడమలో ఉన్న నీవు కాలము నెరి నిద్ర మెలుకొని నీకు నువ్వు సిద్ధపడితే మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెడితే ఈ కాలేబు యెహోషువ ఒక మంచి వర్తమానం తెచ్చారు. ఆ కానాను దేశంలో అడిగెడి చచ్చిపోతే చాలండి. ఎక్కడ? కానాను దేశంలో అడిగెడితే చచ్చిపోతే చాలన్నారు. అంటే అంత సుభిక్షమైన దేశం అని మంచి రిపోర్ట్ తెస్తే కొంతమంది ఏం తెచ్చారో తెలుసా? అక్కడ ఆజానుబాహులు ఎవరున్నారు? ఎంతమంది ఆజానుబాహులు నరికేసుకుని వచ్చారండి ఇక్కడ వరకు. ఎన్ని రాజ్యాలను ఎదిరించారు, ఎంతమంది రాజులను సంహారం చేశారు, అవునా? కానీ ఇవన్నీ వీళ్ళ బలం ఏంటో వీళ్ళు మర్చిపోయి ఇదిగో ఆ యొక్క కానాని అనగా వాళ్ళు ఏమంటారంటే అనాకీలు, బలమైన దార్ఢ్యం కలిగిన శరీరం కలిగిన వాళ్ళని చూసి అమ్మో వాళ్ళని మనము జయించలేము, అక్కడికి వెళ్ళడం కంటే ఈ అరణ్యంలో చచ్చిపోవడమే మేలు అన్న. హల్లెలూయా. మరి ఎవరు వెళ్ళారు? కానాను దేశం ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు చెప్పండి? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు. ఏంటి 20 లక్షల మంది బయలుదేరితే ఇద్దరా? ఎంత దారుణమా చెప్పండి. 20 లక్షల మంది బయలుదేరితే మిలియన్కి ఒక్కడా? త్వరలో ఆపరేషన్ కూడా వస్తుంది. మిలియన్కి ఒక్కడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నీవు నీ రిపోర్ట్లతోటి, నీవు నీ స్వాకులతోటి పాస్టర్ గారి వల్ల ఇదంతా వస్తుంది, ఇక్కడ రాకపోతే బాధ ఉంటుందని సరిగిన ఆ యొక్క అభిరామ్ కోరదు దాతాన్లు వలె నువ్వు ఉంటే నువ్వు కారణం చేరలేవు. హల్లెలూయా. అందుకే ప్రవక్త రాత్రి మనకు హెచ్చరించాడు, నువ్వు చూడవలసినది పాస్టర్ని కాదు, నువ్వు చూడవలసినది నీ కాపర్ని కాదు, ఆ వెనుక ఉన్న క్రీస్తును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈయన కేవలం క్రీస్తుకు నీకు మధ్యవర్తి. ఇట్ ఈస్ ద అంబాసిడర్ ఓన్లీ. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేయగలడు, ఆయన నీకు ప్రార్థన చేయగలడు, అవసరమైతే దేవుని నుండి ఆశీర్వాదం నీ కొరకు తీసుకురాగలడు. అంతవరకే. అంత మాత్రాన ఆయన నువ్వు విగ్రహముగా చేసుకోవడానికి వీలే లేదు. దేవుని స్తోత్రం. కనుక మన కళ్ళు ఎక్కడుండాలి అంటే ఎక్కడుండాలి? కానాను వైపు. హల్లెలూయా. కానాన్లో ఎవరున్నారంటే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం. హల్లెలూయా. కనుక ఈ ఉదయం ఈ సంఘంలో ఉన్న మీరు, ఈ ఉదయం నక్షత్రం నీ హృదయములో తన కాంతిని ప్రతిబింబిస్తుందనే విషయములో నిశ్చత లేని వారు మీలో ఒకరైనా ఉన్నట్లయితే ఆ గొప్ప పరిశుద్ధాత్మ దాని కొరకు మిమ్మును సిద్ధము చేయునుగాక. ఎన్నడూ జరిగినటువంటి గొప్ప కార్యము జరగబో కాలము సమీపించుచున్నది. ఎప్పుడు చూడని కార్యము, ఎన్నడూ సంభవించని కార్యము. దేవునికి స్తోత్రం. జరగనున్నది. నేనైతే ఏమనుకుంటున్నానో తెలుసా? ఎన్నడూ చూడని కార్యం. ఎక్స్పెక్ట్ చేయండి, మీకే వదిలేస్తున్నా. మళ్ళా చదువుతున్నాను చూడండి. కావలి వాడ రాత్రి ఎంత వేళ అయినదే వర్తమానం పడుతుంది. హల్లెలూయా. ఎన్నడూ జరిగినటువంటి గొప్ప కార్యము జరగబోవు కాలము సమీపించుచున్నది. నేనే ఊహిస్తున్నానంటే ప్రభు యొక్క రాకడ. హల్లెలూయా. అది ఇంతవరకు జరగలేదు కదా. ఈ భూమి పేరుపోతే మరి ఏమవుతుంది? నీ 3 అంతస్తుల బిల్డింగ్ ఏమవుతుంది? నీ కారు ఏమవుతుంది? చెప్పండి. బిల్డింగే ఉండకపోతే మన బడ్డీ ఉంటుందా? ఉండదా? ఉండదు కదా. స్త్రీ బడ్డీ ఉంటుందా? పంచభూతములు మహావేంద్రం లయం అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ భయపడవలసిన అవసరం లేదు. ఆ నాటకము సిద్ధపరచబడిన మన అంచున నిలబడి చూస్తుంది. ఏ నాటకం అది? ఇదంతా ప్రిపరేషన్, ఇదంతా అసలైన డ్రామా. వేదిక మీద వేసే ఒక సమయం ఉన్నది. ఆ వేదిక మీద రంగం మీద మనం
సరి అయిన ప్రదర్శన చేయడానికి ముందుగా ఒక సిద్ధపాటు ఉంటది. హల్లెలూయా. కనుక ప్రవక్త ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక్క 2 నిమిషాలు ఓపు పెడితే నేను ముగించేస్తాను. నాటకములను ఏర్పాటు చేస్తారు. వారు నటులను తీసుకుని వచ్చి అవన్నీ సిద్ధపరచుకుంటారు. గొప్ప నాటకములు ప్రదర్శించడానికి ముందుగా వారందరికీ శిక్షణ ఇస్తారు. నేను వాటిని చూస్తూ ఆశ్చర్యపోయాను. మన వాడి స్టేజ్ మీద వచ్చి చిన్న డైలాగ్ చెప్తే కేకలో ఏం లేచేసి ఓ రెచ్చిపోతాం కదా. కానీ ఆ డైరెక్టర్ ఆయన గ్రౌండ్ లో ఏం చేస్తారో తెలుసా? తొంగమంటే తొంగ, తారు రాసుకోమంటే తారు రాసుకోవాలి, బాడ రాసుకోమంటే బాడ, ఆయిల్ రాసుకోమంటే ఆయిల్ రాసుకో. అర్థమవుతుందా? కానీ నీకు నాకేంటో తెలుసా? అయ్యి బాబా, నేటి వాటిని చూస్తూ ఆశ్చర్యపోయాను. అది నటన. అదేంటది? నటన. అడుక్కునే వాడు యాక్ట్ చేస్తాడు, ఒకసారి రాజులా యాక్ట్ చేస్తాడు, ఒకసారి పోలీసు వాడు యాక్ట్ చేస్తాడు, ఒకసారి దొంగవాడు యాక్ట్ చేస్తాడు, ఒకసారి పెద్ద క్రిమినల్ యాక్ట్ చేస్తాడు. అవునా కాదా? ఒకే వ్యక్తి. అదంతా ఏంటో తెలుసా? నటన. నకిలీ అని నేను ఎరిగి ఉన్నాను. మరియు నకిలీ అని నిజమైన వాటి నుండియే వస్తాయి. కనుక నకిలీలని నిజమైన వాటి నుండియే తయారు చేయబడతాయి. నిజమైన డాలర్ లేకుండా నకిలీ డాలర్ ఉండదు. నీకు బజార్లో చలామణి అవుతుంది 500 నోటు ఉంది అనుకో, అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలైన 500 నోటు ఉంటది. నిన్ను మబ్బి చేయాలి అంటే, నిన్ను మాయ చేసి మర్చిపోయి మారేడుకాయ చేయాలి అంటే అసలైన నోటులాగా దీన్ని తయారు చేస్తేనే అప్పుడు నకిలీదే అసలైన నమ్మి నువ్వు మోసపోతావు. అర్థమవుతుందా? అంటే అసలైంది లేకుండా నకిలీది రాదు, అది పట్టుబడి సరిపోతుంది. నిజమైన విశ్వాసి లేకుండా వేషధారి ఉండడు. హల్లెలూయా. కనుక నిజమైన వర్తమానం లేనట్లయితే అబద్ధపు వర్తమానం ఉండదు. పగలు లేకుండా రాత్రి లేదు. దేవునికి స్తోత్రం. కనుక నీ వింటున్న వర్తమానం అది అక్కడ అసలైందా నకిలీ అయిందా నీవు నిద్ర మేల్కొని దానిని గుర్తించేటువంటి సమయంలో నీవున్నావు. దేవునికి స్తోత్రం. మరియు ఆ నాటకములు వేయటం చూస్తూ నేను ఈ విధంగా ఆలోచించాను. ఎలా ఆలోచించానంట? లోకములో అత్యంత ఎత్తైన గోపురం మీద మనము నిలబడి సుదూరముగా చూస్తూ ఉన్నాం. మనము 2 అత్యంత గొప్ప కార్యములను చూస్తూ ఉన్నాం. కాలము గతించిపోవుట మరియు రాకడ యొక్క సూచన. రాకడ త్వరలోనే, కాలం ఇక ఉండదు, ఇక సమయం ఉండదు. మరియు ప్రభు యొక్క రాకడ. హల్లెలూయా. ఆ యొక్క శిఖరం మీద ఆ యొక్క కావలి వారి స్థానంలో ఉన్న వ్యక్తి అతడు మాత్రమే గుర్తించగలుగుతాడు. 2 విషయాలు గుర్తించగలుగుతాడు. ఆ 2 విషయాలు ఏమిటంటే, మొదటిది కాలము గతించిపోయింది, రెండవది రాకడ సమీపముగా ఉన్నది. ఎవరి కావలి వాడు? వెంటనే చెప్పకపోతే ఇంకొక అరగంట పెరుగుతుంది. గబగబా చెప్పేశారు అనుకో, గబగబా వదిలేస్తారు. ఎవరు ఈ కావలి వాడు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తే నీవే ఆ స్తంభమై ఉన్నావు, నీవే ఆ శిఖరమై ఉన్నావు, నీవే ఆ గోపురమై ఉన్నావు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తాడు, నీకు సమస్తమును బయలుపరుస్తాడు. నీవు ఏ కాలంలో ఉన్నావు, ఏ సమయంలో ఉన్నావు, నీవు రాకడకు ఎంత దగ్గరగా ఉన్నావు. హల్లెలూయా. అంత్యక్రీస్తు అతను తన అనుచరులను సిద్ధపరచుకుని రెడీగా ఉన్నాడు. అవునా? మనం చూసేది ఏంటి? అమెరికా, ఇజ్రాయేలు, ఇరాన్, ఇయే చూస్తున్నాం. ఇంకో పక్క చూడాలి. అవునా? ఇంకో పక్క చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకో పక్కన జరిగిపోతుంది. పోపు అందరినీ రెడీ చేస్తున్నాడు. ఆయన వైపు ఉన్న ఆ పక్షం అందరినీ కూడా పోగు చేసి వాడు సిద్ధపరచుకొచ్చున్నాడు. అంత్యక్రీస్తు తన వాడిని సమస్తము నాశనములోనికి తీసుకుని వెళ్ళగా ఇక సమయం ఉండదు. దేవుడు తన నాటకంలో తన సంఘమును నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళడానికి, హల్లెలూయా, ఓ ఆశీర్వాదకరమైన స్థలములో వారు నిత్యత్వంలో దేవుడితో ఉండడానికి ఆయన తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంటారు. 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, అంత్యక్రీస్తు తన పరివారాన్ని పోగు చేసుకుని ఎవరైతే అతని నెంబర్ ఆన్లైన్ నాదులోకి నెట్టి వేయడానికి, తోసివేయడానికి సిద్ధపరచుకుంటుంటే
దేవుడు కూడా తన సంఘాన్ని సిద్ధపరచుకుంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా తన నాటకంలో తన సంఘమును నిత్యత్వములోనికి అనగా పరమ కానానులోకి ఆశీర్వాదకరమైన స్థలములో వారు నిత్యత్వములు దేవునితో ఉండడానికి దేవునామం మహిమ కలుగును గాక. పాత క్షయమైన శరీరములు మార్పు నుండి ఆయన వంటి మహిమ శరీరములను పొందుదురు. హల్లెలూయా. పాత శరీరాలు ఎక్కడ వదిలేశారు? ఐగుప్తులో. పాత బ్రతుకు ఎక్కడ వదిలేశారు? ఐగుప్తులో. కనుక లోకమనే ఆ యొక్క పాప భూయిష్టమైనటువంటి ఆ కార్యాలన్నీ కూడా మనం లోకమును వదిలేసి అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమును వదిలేసి సంఘములో చేర్చబడ్డా. అవునా? ఎందుకంటే మహిమ శరీరములను పొందుతారు. పాత క్షయమైన శరీరముల మార్పు పొంది మనం వారం చెప్పాను, మన శరీరము మట్టితో నిర్మితమైంది. ఈ మట్టిలో 16 రకాల మూలకాలు. అవునా? ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు దశ ఉంది. కనుక దేవుడు తన నోటి మాట చేత ఈ మూలకాలను ఈ సృష్టిని చేశాడు. వాటికి ప్రారంభం ఉంది కాబట్టి వాటికి ఖచ్చితంగా అంతము ఉండే తీరా. నిన్ను నేను ఎక్కడికి తీసుకొచ్చాడు? మట్టిలోండి తీసుకొచ్చి ఒక బొమ్మ చేసి ఆయన నాసికారంధ్రంలో ఊదగా, జీవవాయువును ఊదగా దాన్ని మనం ఏం చెప్పారంటే జోయి అన్నాం. జోయి అనగా దేవుడి యొక్క ఊపిరి, జీవవాయువు, జీవాత్మ, పరిశుద్ధాత్మ. పట్టుకున్నారా? కనుక దేవుడు ఏ ఊదాడు అందులోకి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ ఊదినప్పుడు అతని ఆత్మకు మరణం లేదు కానీ తన శరీరములకు మరణం ఉన్నది. ఎందుకంటే ఒక ప్రారంభం ఉన్నది. కనుక అది మరణించే తీరాలి. కానీ లోపల ఉన్న ఆత్మ నశించిపోవడానికి ఇష్టము లేక దేవుడే జీవాన్ని. పక్షి కూదాడా? జంతువు కూదాడా? అవన్నీ మృతమైపోయేవి, క్షయమైపోయేవి. కానీ దేవుడు అక్షయమైన దాన్ని ఒకటి ఎన్నుకున్నాడు. అది నీ ఆత్మ. పట్టుకున్నారా? కానీ పరలోకంలో తండ్రి కూడా ఆ విధముగానే చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వంటి మహిమ శరీరములను పొందుదురు. ఈ క్షయతను అక్షయత మింగివేయి. ఆయన పోలికలో మనము నిరంతరము జీవించు. టెలివిజన్ చూసేవారు, రేడియో వినేవారు, వార్తాపత్రిక చదివేవారు, వార్తలు వినటకు ఇష్టపడేవారు ఇదేమిటా అని ఆశ్చర్యపోతారు. అంతేనా? నా సర్వమును వినండి, ఉదయం వచ్చుచున్నది మరియు రాత్రి వచ్చుచున్నది. ఎవరైతే ఉదయం కొరకు సిద్ధపడి ఉన్నారో వారి కొరకు ఉదయం వచ్చుచున్నది. ఇంక మీరు వెళ్ళారు, నాకు అర్థమైపోయింది. తెల్లారిపోతుంది, మంచి స్పీడ్గా తిరిగేస్తుంది. ఏ రకమైన ఎండ లోపల రావట్లేదు, చల్లగా ఉంది. లేకపోతే ఎత్తుందా? పరిస్థితిని బట్టి లేచి ఆడవాళ్ళకి తప్పదు కాబట్టి లేకుతారు. పాపం ఏం చేస్తారు? పనుల మగడు కూడా లేకుతారు. నాలాంటి పనులు అయితే ఏం చేస్తాడు? ఇంకా తప్పలే. కాళ్ళు కాడ ఇంకా చల్లగా ఉందనుకో మళ్ళీ లాగా కాళ్ళు కూడా కప్పేసు, అలానే కప్పేసు. అవునా? ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుగుపాటు. సంఘం యొక్క దుస్థితి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆల్రెడీ తెల్లారిపోయింది, కానీ ఇంకా నువ్వు ఏమనుకున్నావు తెలుసా? ఇంకా కొంచెం పడుకుంటే బాగుండు, ఇంకా కొంచెం కాళ్ళు చాపుకుంటే బాగుండు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన వాక్యాలు ఎంత చక్కగా రాసి పెట్టాడు. హల్లెలూయా. ఎవరైతే ఉదయం కొరకు సిద్ధపడి ఉన్నారో వారి కొరకు ఉదయం వచ్చుచున్నది. ఉదయం ఎవరికో తెలుసా? ఇదిగో ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కురుపాటు, ఇక కొంచెం కాలు చాపుకునే వాడి కొరకు కాదు. ఎవరైతే ఆ ఉదయం కొరకు ఎదురు చూస్తారో, ఎవరి కొరకు దాని కొరకు వేచి ఉంటారో వాళ్ళ కొరకే ఉదయం. ఏంటి ఉదయం అంటే? మన క్రీస్తు నీతి సూర్యుడిగా ఆ తూర్పున ఉదయించబోతూ ఉన్నాడు. అదే రెండవ రాకడ. హల్లెలూయా. కానీ ఉదయం కొరకు సిద్ధపడని వాడి కొరకు ఏం ఎదురు చూస్తుందో తెలుసా? రాత్రి వచ్చి ఆ ఉదయం కొరకు ఏమొస్తుంది? ఉదయం రాగానే ఆ నీతి సూర్యుడు రాగానే ఆ ఉదయం కొరకు ఎదురు చూసే సంఘం ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. తర్వాత ఏమొస్తుందో తెలుసా? ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఇష్టం లేకపోతే ఏం చేయలేరు. ప్రభు నాకు అయ్యే ఇచ్చాడు. ఇవాళ బాత్రూమ్ లో కూడా ప్రార్థన చేశాను. ప్రభు నువ్వు ఏ మాటలు ఇస్తావు నాకు? హృదయంలో భారం అంతలా ఉంది. ఎందుకంటే ఆ గడియారాన్ని చూస్తున్నాను, నేను నిలబడలేకపోతా. ఎంత సమీపంగా ఉన్నావు.
మనం దేని కొరకు ఎదురు చూడాలో తెలుసా? ఉదయం కూడా. ఆ ఉదయం వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుందో తెలుసా? ఎంతసేపు ఉంటుంది అది? నీ బతుకు తీరిపోయింది. ప్లీజ్ టైం ఎంత అయిందంటే 10:30. 10:30 అంటే ఉదయం ఏముంటది? తీక్షణమైన ఎండ. అర్థమవుతుందా? ఆ ఎండ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? చీకటి. దేవునికి స్తోత్రం. కనుక సిద్ధపడిన వారి కొరకు రాత్రి వచ్చుచున్నది, నిత్యమైన ప్రకాశతను ఇచ్చు ఆ ఉదయం కొరకు దేవుడు మన హృదయములను సిద్ధపరచుగాక. హల్లెలూయా. కవి ఈ విధంగా చెప్పాడు, ఆయన చేత ఏర్పరచబడిన వారు ఆకాశమునకు ఆవల తమ గృహములో సమకూడుదురు. అక్కడ పేర్లు పిలువబడినప్పుడు నేను అక్కడ ఉందును. పట్టుకున్నారా? లేచి నిలబడతారని చెప్పుకున్నాం. ఎందుకంటే టయాన్ని మీరు వేస్ట్ చేయదు. దేవుడు అంట ఉదయాన్ని లేస్తాడంట. ఎవరైతే ఉదయం కొరకు చూస్తున్నారో వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడంట? ఆవల గట్టుకు తీసుకెళ్తాడంట. ఆవల ఏముంది? నిత్యత్వం అన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. చివరి మాటలు పట్టుకోండి. అవతల ఏముందో తెలుసా? ఏర్పరచబడిన వారు ఆకాశమును కావాల. ఆకాశము కంటే అవతల ఉంటామంట. అక్కడ తమ గృహములు. ఎవరి గృహం అది? నీ గృహములు. అంటే నీ గృహం ఎక్కడుంది? గంగవరపేట కాదు, సంతానగర్లో కాదు. నీ గృహం ఎక్కడుంది? ఆకాశం అవతల నీ గృహములు సమకూడుదురు. అక్కడ పిలుస్తాడంట. ఇందాక చెప్పాను కదా, అందరికంటే ముందు వచ్చారు. ఏం చేస్తాడంట? పేర్లు రాసుకుంటాడంట. ఈ పేర్లు అక్కడ పిలుస్తాడంట. ఆమె మరియమ్మ, మార్తమ్మ, సువార్తమ్మ, ఈ పేర్లు పిలుస్తాడు. రాలేదండి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి. అంతేనా? కనుక తమ గృహములో సమకూడుదురు. అక్కడ ఆ పేర్లు పిలవబడినప్పుడు దేవునామానికి మహిమ కలుగును. నేను అక్కడ ఐ విల్ బి దేర్. మన నిత్య దేవుడు తెలుసా? నేను అక్కడ ఉండు. ప్రభువా, నేను అవతలుంటా, నిన్ను కలుసుకుంటా, నీవు నా పేరు పిలిచిన నేను ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరిని దీవించును.